For more entertainment and news videos, subscribe ManaTv. మరియు మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు ManaTv. రాజకీయాల్లో 60 ఏళ్ల చరిత్ర చూసిన సీనియర్ సిటిజన్ కొండల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రాజకీయాల్లో యువత పాత్ర ఏ విధంగా ఉండాలి, రాజరిక పాలన గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనే అంశంపై కొండల్ రావు గారు మా పాత్రికేయులు, అదేవిధంగా ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు అకాడమీ ఆల్సో. సో ఆయనతో ఆయన అనుభవాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్ మీరు అంటే మీతో మేము యాక్చువల్గా డిస్కస్ చేయడం అంటేనే చాలా పెద్ద వ్యవస్థ, ఎందుకంటే మీరు 60 ఏళ్ళు వ్యవస్థను చూసింటారు. స్వతంత్ర పోరాటంలో కూడా మీరు పాల్గొన్నారు, ఫ్రీడమ్ ఫైటర్ కూడా మీరు. సో రాజకీయ అంశాలన్నీ మీరు సమకాలీన అంశాలన్నీ చూస్తుంటారు. సార్ గతంలో అంటే గత ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వాలకి వేరియేషన్ చూసి కొన్ని ఆర్టికల్స్ రాశారు ఈ మధ్యలో. సో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ అంశాలపైన మీరు స్టార్ట్ చేస్తేనే మనం ఈజీగా ఉంటుంది. దాదాపు ఒక 56 ఏళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. మొట్టమొదట ఏంటంటే నేను రాజకీయాల్లోనే ఉన్నాను. వాస్తవానికి 1946 ఇండిపెండెన్స్ మూమెంట్లో నేను పనిచేశాను. అప్పుడు హైదరాబాద్లో పనిచేశాను, విజయవాడలో పనిచేశాను, బలార్షలో పనిచేశాను, చాందాలో పనిచేశాను, కరవళ్ళు మోసాను, పట్టుబడ్డాను, జైల్లో ఉన్నాను 2-3 సార్లు. ఆ విధంగా నా జీవితమే రాజకీయాలతో మొదలైంది, ప్రారంభమైన ఆ జీవితం ఏదో పోలీస్ యాక్షన్ అయిపోయి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనం అయిపోయాక నాకెందుకో ఆ జీవితం నుండి విద్యా జీవితంలోకి రావాలని అనిపించింది. నేను ఇటు వచ్చాను. అంటే మళ్ళీ నేను ఒక విద్యావంతున్నయి, నాకెందుకు ఒక లెక్చరర్ కావాలి, ప్రొఫెసర్ కావాలి, వైస్ ఛాన్సలర్ కావాలని అట్లాంటి ఒక ఊహలు ఉండినవి. విద్య అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే విలువలు ఉంటవి కనుక దానిలో ఇష్టం. విద్య అంటేనే విలువలు కలది, విలువలతో కూడినది అన్న ఒక అభిప్రాయం నాకు మొదటి నుంచి ఉంది. అదే కాకుండా కూడా ఏదో టీచర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ కనుక ఎందుకంటే ఒక టీచర్ అయిదాన్న అభిప్రాయంతో అది వదిలేసేసి నేను విద్యారంగానికి వచ్చాను. విద్యారంగానికి వచ్చినాక ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాక ఒక 4-5 సంస్థలలో నేను ప్రిన్సిపల్గా పనిచేశాను. మొట్టమొదటి ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ కాలేజీలో కరీంనగర్లో పనిచేశాను, లెక్చరర్గా జాయిన్ అయినాను. తర్వాత అక్కడే ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్గా అయినాను. తర్వాత జగిత్యాల కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశాను. తదుపరి మళ్ళీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్గా వచ్చాను. తదుపరి సిటీ కాలేజ్ ప్రిన్సిపల్గా వచ్చాను. మళ్ళీ తదుపరి ఏదైతుందో శాతవాహన ఇన్స్టిట్యూట్ పీజీ స్టడీస్ అయితే ఇప్పుడు యూనివర్సిటీ అయింది, దానికి డైరెక్టర్ అయిపోయినాను. అంటే దాదాపు ఒక 50 ఏళ్ళు ఏంటంటే నా జీవితం విద్యారంగంలో గడిచింది. కనుక నాకు ఉన్నంత చాలా నాళ్ళ అనుభవం ఉంది నాకు. దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, విద్యార్థి సమస్యలు ఏంటి, టీచర్ సమస్యలు ఏంటి, విద్యా సమస్యలు ఏంటి, ఇవన్నిటితో అయితే నాకు కూలంకషమైన అవగాహన ఉంది. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేటివ్గా పనిచేశాను. ఇక్కడికి వచ్చి జాయింట్ డైరెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా పనిచేశాను. లాస్ట్కి వచ్చేదో మళ్ళీ నేను తెలుగు అకాడమీ డైరెక్టర్ పోయినప్పుడు కూడా విద్యారంగంలోనే అడుగుపెట్టాను నేను. కనుక ఇన్నాళ్ళ అనుభవం నాకు ఉంది ఈ విద్యారంగంలో. కనుక ఈ విద్య నేను చాలా నాళ్ళ నుండి చాలా చీఫ్ మినిస్టర్ యొక్క ప్రభుత్వాలు చూశాను, పరిపాలన చూశాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ చూశాను, వైస్ ఛాన్సలర్ చూశాను. కానీ నాకు తెలంగాణలో విద్య ఎప్పటి నుండి చెడిపోయిందంటే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక పోరాటం ఎడ్యుకేషన్ అప్పటి నుండి కాస్త దిగజారింది. దానికి కారణం ఏంటంటే రాజకీయవాదులు అందరూ కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా విద్యార్థులను ఏదో ఎడ్యుకేషన్లోకి లాగడం జరిగింది. లాగడమే కాదు, విద్యార్థులు స్వతహాగా పాల్గొనడం జరిగింది. అంటే లాగడమే కాదు, వాళ్ళకు కూడా ఇష్టం ఉండేది. యువకులందరూ ఏంటంటే విద్యార్థులందరూ ఇది మన స్టేట్ కొరకు, మన రాష్ట్రం కొరకు మనం కూడా ఏదో దిగాలని చెప్పిందంటే వాళ్ళు దిగి నన్ను అడిగితే ఏదో దాదాపు ఏదో తెలంగాణ రావడం విద్యార్థుల వల్లనే వచ్చింది. విద్యార్థులు అంత యాక్టివ్గా పాల్గొనకపోయినట్టుంటే, అంతమంది పాల్గొనకపోయినట్టుంటే దాదాపు 10-15 ఏళ్ళే ఏదో వాళ్ళు ఈ పోరాటం లేకపోయినట్టుగా ఉంటే మన తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చేదిగా. ఏదో కొంతమంది లీడర్స్ వల్ల కాంగ్రెస్ ఇప్పుడు అందరూ అంటున్నారు, మాట్లాడుతున్నారు నా వల్ల నీ వల్ల నా వల్ల కాదు. నేను ఏంటంటే విద్యార్థుల వల్ల. ఇది కాంగ్రెస్ వల్ల వచ్చిందని ఒకరు, బీజేపీ వల్ల వచ్చిందని ఒకరు, లేకపోతే ఇంకో తోడు వచ్చిందని ఒకరు ఇది మాట్లాడుతున్నారు. అట్లా కాదు, నన్ను అడిగితే మీరు అయితే ప్రత్యేకంగా అయితే ఐ గివ్ క్రెడిట్ టు స్టూడెంట్స్. అనే లక్షల మంది అవుతుందో వాళ్ళు విద్యలన్నీ పొడగొట్టుకొని, వాళ్ళ పరీక్షలన్నీ పొడగొట్టుకొని, వాళ్ళ భవిష్యత్తులని పాడు చేసుకుని ఏంటంటే దిగి ఏంటంటే వాళ్ళు సాధించారు. ఇది సాధించాక ఏంటంటే అంతకుపూర్వమే
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యారంగం గురించి మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ విషయాలు వేరే విషయం. ఎందుకంటే నేను విద్యారంగం గురించి ఆర్టికల్ చాలా రాశాను కనుక చెప్తున్నాను. మెయిన్లీ విద్యావేత్తన కనుక. అంతఃపూర్వం ఇక్కడ తెలంగాణలో విద్య చెడిపోవడం ఇంకో కారణం ఉంది. ఒకటేమో తెలంగాణ ఎడ్యుకేషన్లో మన వాళ్ళు పాల్గొనవలసి వచ్చింది కనుక, తప్పనిసరి అయిపోయింది కనుక, పాల్గొనడం కనుక ఆ విధంగా కొంత దీనికి చెడు జరిగింది. డిస్టర్బ్ అయింది. చెడు అంటే ఏంటంటే ఇట్ గాట్ డిస్లొకేటెడ్. అంతకంటే పూర్వం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక ఇంటిగ్రేటెడ్ స్టేట్ అయిపోయినప్పుడు ఆంధ్రుల పరిపాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. తెలంగాణలోని విద్యా సంస్థలను, కళాశాలను, స్కూల్స్ అన్నింటినీ వాళ్ళు దాదాపు పండబెట్టారు. వాటికి ఫండ్స్ ఇవ్వకుండా, వాటికి స్టాఫ్ ఇవ్వకుండా, వాటి గురించి పట్టించుకోకుండా, వాటి పర్యవేక్షణ పట్టించుకోకుండా ఎన్నైనా చెప్పవచ్చు. అంటే ఆంధ్ర స్టేట్ అవుతుందో ఆంధ్రలో పరిపాలనలో తెలంగాణలో విద్య సఫర్ అయినంత, పాడినంత ఏమైనా సఫర్ అయింది. అంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు, నిజాం స్టేట్ ఉన్నప్పుడు కూడా విద్య ఇంత చెడిపోయా. విద్య బాగుండింది. యాక్చువల్లీ స్పీకింగ్ ఏదైతుందో, నేను అది ఉర్దూ మీడియం. నేను నిజాం పీరియడ్లో ఏదో ఇక్కడ చదువుకున్నాను, ఉర్దూ మీడియంలో చదువుకున్నాను. అప్పుడున్న ఏదైతే స్కూల్స్కు కాలేజెస్ ఎంతైతే బాగా నడిచాయో ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ అయినా చెప్తున్నాను. అంటే ఆంధ్రుల పరిపాలన వచ్చినాక ఏదో అంత పాడైపోయింది. ఆంధ్రుల దెబ్బటి పాడైపోయింది. తెలంగాణ విద్యా సంస్థలు అంటే తల్లి చూసి వాటిని ఒకప్పుడు తెలంగాణలో అన్ని తెలుగు మీడియం కాలేజ్ స్కూల్స్ ఉండేవి. ఇవి బాగా నడుస్తుండే, చాలా బాగా నడుస్తుండే. వాటిని పండబెట్టడం కోసం ఏదైతుందో ఆంధ్ర ఏదైనా ప్రైవేట్ పెట్టుబడుదారులను ఎంకరేజ్ చేసేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ప్రవేశపెట్టించి పెట్టుబడులు ఎక్కువ చేసేసి, ఇక్కడ తమాషా ఏంటంటే తెలుగు మీడియం బాగా నడుస్తలేదు. వాళ్ళు ఏదో చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుగు మీడియం వద్దంటున్నారు, ఇంగ్లీష్ మీడియం కావాలని అంటున్నారు. అంటే బునియాది ఎక్కడ ఉంది, పునాది ఎక్కడ ఉందంటే ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ నువ్వు ఎంకరేజ్ చేసినావో, ఇక్కడ తెలంగాణలో అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఒకనాడు హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు, నిజాం ఉన్నప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లేనే లేదు. ప్రైవేటే లేదు ఇక్కడ. ఆంధ్ర గవర్నమెంట్ వచ్చినాక ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేయాలి. ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేస్తే కూడా అవి పాడు కాకపోవు. ఎంతవరకు అయితే వాటిని బాగా పర్యవేక్షణ చేసేసి, మంచి సర్టిఫై చేసేసి, ఇన్స్పెక్షన్ బాగా చేసినట్టు ఉంటే అట్లా చెడిపోకపోవు. అట్లా కాకుండా వాటిని కమర్షియల్ చేశారు. ఏం చేశారు? ప్రైవేట్ సెక్టర్ అంటే ఏముంది, వచ్చారు వాళ్ళు కాలేజ్ స్టార్ట్ చేసినారు, కొన్ని స్కూల్ స్టార్ట్ చేసినారు, ఫీజులు బాగా తీసుకున్నారు, డొనేషన్స్ బాగా తీసుకున్నారు. డొనేషన్స్ బాగా తీసుకొని, ఫీజులు బాగా తీసుకొని వాటి బాగా ఏంటంటే గ్లామరస్గా, విద్య తక్కువ, విలువలు తక్కువ, గ్లామర్ ఎక్కువ. వీటన్నిటి పెట్టి ఏదో వాళ్ళకి ఎందుకు టెంప్ట్ చేసి పిలవాలండి అక్కడ లాక్కున్నారు. లాక్కొని సిన్స్ దే కుడ్ ఎఫర్ట్ టు పే మోర్, దే పేడ్ మోర్ టు టీచర్స్ ఆల్సో. దే కుడ్ ఎఫర్ట్ టు ఇన్వెస్ట్ మోర్, దే ఇన్వెస్టెడ్ మోర్ ఆల్సో. సో విత్ రిజల్ట్ ఏమైపోయింది, ఈ పిల్లలందరూ ఏతుందో ఆ గ్లామర్ చేయబట్టి, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయబట్టి అక్కడ ఏతుందో అటు మారినారు. ఇటు ఏతుందో తెలుగు మీడియం ఏతుందో ఇట్లా ఈ విధంగా తెలియజేస్తారు. ఇక్కడ ఇవ్వలే. ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అన్ని పండబెట్టారు. ఎట్లా పండబెట్టారు? మీరు ఫండ్స్ ఇవ్వరు, స్టాఫ్ ఇవ్వరు, ఫెసిలిటీస్ ఇవ్వరు, పర్యవేక్షణ ఉండదు. ఇవన్నిటిని మీరు పండబెట్టి ఏం చేసినట్టు మీరు నాశనం చేస్తారు. సో విత్ రిజల్ట్ ఏందో తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సఫర్డ్ లైక్ ఎనీథింగ్ డ్యూరింగ్ ఆంధ్రప్రదేశ్ పీరియడ్. ఇదే రకంగా తెలంగాణ ఇది వచ్చాం. దానివల్ల ఏం జరిగింది, దాని పర్యవసరం ఏమైంది? ఎందుకంటే ఐఎమ్ కమింగ్ టు అన్ఎంప్లాయ్మెంట్. అక్కడ నుండి అన్ఎంప్లాయ్మెంట్కి వస్తాను. ఇప్పుడు ఉద్యోగాలు అన్నవి ఏంటంటే, ఉద్యోగాలు, నిరుద్యోగం ఉంది అని చాలాసార్లు మాట్లాడుతుంటాం. వాస్తవంగా ఉంది. ఎందుకంటే మీరు దాదాపు జర్నీ ఒక 60-70 ఏళ్ళు నడిచింది మొత్తం. అంటే మీ మెచ్యూర్ మైండ్ వచ్చినప్పటి నుంచి నడిచింది. మీరు అనేక రాజకీయ వ్యవస్థలు, విద్యా వ్యవస్థలు, పరిపాలనా విధానం కూడా చూస్తుంటారు. మీరు చెప్తున్న ప్రకారం గత వ్యవస్థల్లో అంటే రాజరిక పాలన ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉండేవి పర్ఫెక్ట్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు నడవట్లేదు? అంటే మీరు అంటే ప్రైవేట్ అంటున్నారు, గవర్నమెంట్ మీలాంటి సీనియర్ ఎందుకు ప్రతిపాదన తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదు? చాలా తీసుకొచ్చాము. కానీ గవర్నమెంట్ అంటే గవర్నమెంటే కదా. ఇప్పుడు హయ్యర్ అల్టిమేట్లీ గోస్ చీఫ్ మినిస్టర్. ఎంత ఎవరు చెప్పినా మాట్లాడినా కూడా చీఫ్ మినిస్టర్ అనే అతనికి విద్య మీద ఏదో బాగా అనురక్తి ఉన్నట్టుంటే, ఈజ్ కమిటెడ్, ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. దేన్ ఓన్లీ ఎనీథింగ్. మీరు ఒక ఎడ్యుకేషనే కాదు, ఏదైనా పట్టండి. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ఏమైపోయింది, దాదాపు ఏందో ఒక అసెంబ్లీ నామకార్థం అయిపోతూ ఉంది, క్యాబినెట్ నామకార్థం అయిపోతున్నది, చీఫ్ మినిస్టర్ చేతిలోనే ఏదో ఒక మొత్తం పవర్స్ అనేది వచ్చి కూర్చుంటున్నాం. అలాంటప్పుడు ఏదో ప్రతిదీ ఏదో చీఫ్ మినిస్టర్ లెవెల్ వరకు పోవాలి. ఒక వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ కావాలంటే, ఒక ప్రొఫెసర్ అపాయింట్మెంట్ కావాలంటే కూడా అల్టిమేట్లీ ఏదో ఫైల్ హ్యాస్ టు గో టు సీఎం. వీళ్ళంతా నామకార్థమే. మళ్ళీ ఏదో ఫైల్ ఏదో ఒక నుంచి డిపార్ట్మెంట్ అక్కడ తగ్గిపోతుంది. అయితే ఆయన ఫర్ ఇన్స్టెన్స్ మీకు చెప్తాను, ఒక శాతవాహన యూనివర్సిటీ ఉంది కరీంనగర్లో.
సీఎం గారు ఏదో చంద్రశేఖరరావు గారు ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లలో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ లేదు. అక్కడ యూనివర్సిటీ ఉంది, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ లేదు. సీఎం గారు ఏదో అంతఃపూర్వం అక్కడి నుంచి ఎలక్ట్ అయినాడు. సత్యనారాయణ గారికి అయిన స్టేట్ 2 లక్షల మంది ఎలక్ట్ అయ్యాడు. అదే ఇక్కడి నుంచి ఎలక్ట్ అయినాడు. ఆ ఊళ్ళో ఉన్న యూనివర్సిటీకి 5 ఏళ్ల దానికి ఏదో వైస్ ఛాన్సలర్ ఏంటంటే ఎవరు బాధ్యుడండి? వైస్ ఛాన్సలర్ ఎవరు అపాయింట్ చేస్తారు? అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ది గవర్నర్ అపాయింట్స్. ఎందుకు చేయడం లేదండి? టీచర్స్ ఏదో సగం కూడా లేరు అక్కడ. మీరు ఇప్పుడు పోండి అక్కడ ఏదో, నేను అక్కడ డైరెక్ట్గా ఉన్నాను. అప్పుడు నడుస్తున్న ఇన్స్టిట్యూషన్ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఈ విధంగా నడపబడుతుందో మీకు డిపార్ట్మెంట్ నమ్మకార్థంగా ఉంది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో టు యూ, ఫర్ ఎవరీ పర్మిషన్ దే హ్యావ్ టు గో టు యూ. యూ డోంట్ గివ్ ది బడ్జెట్ ఇస్తే ఏదో రిలీజ్ చేయరు. తమాషా ఏం చేస్తారంటే ఏదో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఒక యూనివర్సిటీకి ఇంత అని చెప్తారు, ప్రతి యూనివర్సిటీకి ఇంత అని చెప్తారు, దాన్ని రిలీజ్ చేయరు. అటాయి పట్టుకుని కూర్చుంటారు. రిలీజ్ చేయక ఏం చేస్తారంటే ఇంకో ఇన్స్టిట్యూషన్ వేరే చోట ఎక్కడ ఇస్తారు, అటు డైవర్ట్ చేస్తారు. సో ఇది కామన్ ప్రాబ్లం అనుకోండి. ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం అంటే ఏంటంటే బడ్జెట్ అన్న ఏదో ఇప్పుడు చెట్టు కింద ఫర్మాన్ లాగా సీఎం గారు ఏంటంటే అక్కడ అది ఇస్తున్నాను పో, ఇక్కడ అట్టది కూడదండి. దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. అసెంబ్లీలో ఉండాలి, అది అసెంబ్లీకి పోవాలి. అది మీరు ఏం చేయదలుచుకున్నారో ప్లాన్ చేసుకొని విచారించి మొత్తం అసెంబ్లీలో పెట్టి దానికి ఏదో టార్గెట్ పెట్టి దానికి బడ్జెట్ చేయించి క్యాబినెట్ పెట్టి అప్రూవ్ చేయించి అప్పుడు చేయాలి. నువ్వు సొంతంగానే అనౌన్స్ చేస్తున్నావు చెట్టు కింద కూర్చున్నట్టుగా, రసబడ అక్కడ కూర్చొని అనౌన్స్ చేస్తున్నావు. అట్లాంటి అనౌన్స్ చేసిన సీఎం గారి డిసిషన్స్ మీకు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మరి చంద్రశేఖరరావు గారు వచ్చినాక మాత్రం ఏదో పూర్తి ఇష్టాలజం అయిపోయాయి. సార్ మనం ఇప్పుడు ఒక తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం. స్వతంత్ర పోరాటంలో మీరు చాలా ఉద్యమాలు చేసింటారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టే అంశంలో చాలా యుద్ధాలు జరిగినాయి లిటరల్ గా. అటువంటి వారిని ఎదుర్కోగలిగారు. కానీ ఈ టైమ్ ఆఫ్ బీయింగ్ ఒక చిన్న తెలంగాణకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజరిక పాలన చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అందుకే చేస్తున్నాం కదా ఇప్పుడు. అందుకే ఏమైపోయింది 5 ఏళ్లలో ఇది మెల్లగా 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 ఏంటంటే ఏదో ఇంకా బాగు చేయవచ్చు, ఇంకా బాగు జరగవచ్చు, ఇంకా బాగు. ఆయన కూడా అంటున్నారు చేస్తాం అంటే ఇంకా చేస్తుండొచ్చును, ఇంకా జరుగుతుండొచ్చును, ఇంకా అవుతుండొచ్చు అనేసి ఆశపడ్డాం. కానీ చూస్తూ ఉంటే ఏతుందో 1, 2, 3 రంగాల్లో తప్ప తక్కిన అన్ని రంగాల్లో చాలా రంగాల్లో ఏదో చేసింది ఏం లేదు. చాలా అంతకంటే పూర్వం ఏదో ఇప్పుడు ఏదో అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. మీకు ఒక రంగం గురించి చెప్పాను నేను, విద్యారంగం గురించి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్కి వస్తాను. మీకు ఎంప్లాయ్మెంట్ అన్నది, నిరుద్యోగం అన్నది పోవాలంటే, నిరుద్యోగం తక్కువ కావాలంటే ఏంటంటే మీకు విద్య బాగుండాలి. విద్య బాగలేకపోయినట్టుంటే ఏంటో సమర్థత ఉండదు, సామర్థ్యత ఉండదు, కౌశల్యత ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఆపరేషన్ స్కిల్స్ ఉండవు, టెక్నికల్ స్కిల్స్ ఉండవు. ఇవన్నీ తెరలైపోతాయి. ఇవన్నీ తెరలైపోతే అది పట్టా ఉంటుంది, క్వాలిఫికేషన్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్కి రావడం ఇప్పుడు చాలా సులువు. ఎందుకు సులువు అంటే ఏదైతుందో వాటి మీద నిగ్రహణ లేదు. అంటే ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎక్స్ ఎందుకంటే క్వాలిఫికేషన్. వాట్ క్వాలిఫికేషన్? ఒక యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీలో ఉన్న ఏదో చదువులు బాగా జరిగినాయా, పరీక్షలు బాగా జరిగినాయా, ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్ బాగా జరిగిందా, హోంవర్క్, ఇవన్నీ ఉండాలి కదండి. ఇవన్నీ లేకుండా ఏదో మీకు ఏమిటంటే ఈజీ అయిపోయింది ఎగ్జామినేషన్. మరీ ఓపెన్ యూనివర్సిటీ అయితే మరీ ఈజీ అయిపోయింది. యూ కెన్ జస్ట్ హ్యావ్ సర్టిఫికేట్. నిన్న మొన్న పేపర్లో వచ్చింది ఏదో ఒక దుకాణం ఉన్నది, ఆ దుకాణం ఏదో స్టాంప్ పెట్టుకుని సర్టిఫికేట్ ఇవ్వడం, స్టాంప్ పెట్టుకుని సర్టిఫికేట్, BA, BCom, MA, MSc, ఈవెన్ MBBS, ఈవెన్ బీటెక్. ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి పోయిన డాక్టర్ చాలామంది అయితే ఇక్కడ దొంగ సర్టిఫికేట్ పెట్టుకుపోయినారు. అట్లా అమెరికా పోయిన ఎంతోమంది ఇంజనీర్స్ అయితే ఇక్కడ దొంగ సర్టిఫికేట్ పెట్టుకుపోయినారు. ఇలాంటి యొక్క వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మీకు అతని క్వాలిఫికేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉండదు, క్యాలిబర్ ఉండదు. మరి నిరుద్యోగం కాకుంటే ఏముంటుంది? ఐ హ్యావ్ ఎ సర్టిఫికేట్ MSc ఇన్ మై హ్యాండ్. ఐ వాంట్ టు బికమ్ IAS, ఐ వాంట్ టు బికమ్ డెప్యూటీ కలెక్టర్, ఐ వాంట్ టు బికమ్ సమ్ DSP, ఐ వాంట్ టు బికమ్ కార్పొరేట్ చైర్మన్. కెన్ ఐ డూ ఐ డిజర్వ్ ఇట్? నాకు చెప్పరాసి ఉన్నాయో నీకు యోగ్యత లేదు. ఇవాళ మా డ్రైవర్ అయితే BA, MA. హైదరాబాద్లో మీరు చూడండి ఏదో చాలామంది మీరు ఈవెన్ అటెండర్స్ పోస్ట్ కూడా ఏదో గ్రాడ్యుయేట్ వస్తున్నారు, అప్లై చేస్తున్నారు. పబ్లిసిటీ కమిషన్కి ఏదో చిన్న పోస్ట్, 4th క్లాస్ పోస్ట్ కూడా ఏదో కొన్ని వేల మంది అయితే పోస్ట్ అప్లై చేస్తారు. ఏం క్వాలిఫికేషన్ అనేది? అంటే విద్య చెడగొట్టినారు మీరు. విద్య చెడగొట్టడం వలన అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది బాగా. మీరు విద్య చెడగొట్టే ఎంప్లాయ్మెంట్ చేయలేరు. యూ ట్యాకిల్ ఎడ్యుకేషన్ ఫస్ట్, then only you can tackle employment. You have not tackled education first, that's why it has got damaged, and that's why you have got unemployment. ఇంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వగలవా? నువ్వు ఉద్యోగం ఇస్తానంటావు, ఏం ఉద్యోగం ఇస్తానంటావు?
నీకు అటెండర్ పోస్ట్ నాకు అటెండర్ పోస్ట్ కాదు, నాకు యూడీసీ కావాలంటాను నేను. సార్ నాకు ఎంఏ చేశాను నేను ఎంఏ చేశాను, నేను పిహెచ్డీ చేశాను సార్, నాకు ప్రొఫెసర్షిప్ ఉంటాడు. every PhD is eligible for professorship, but every PhD is equal to matriculate now. Some of them at least. He has got a PhD degree, but his caliber is that of a matriculate. Either in language, communication skills, or anything you take. సార్ ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యం ఏ విధంగా ఉంది చూడాలంటే, ఎందుకంటే బంగారు తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ఏర్పాటైంది, ప్రత్యేక తెలంగాణ. ఏ రంగాల్లో వైఫల్యం చెందిందంటారు? అంటే మీరు విద్య అంటున్నారు, ఇంకా ఉన్నాయి కదా. బంగారు తెలంగాణ పోయి కంగారు తెలంగాణ అయింది. ఓకే, దీనికి ఒక జవాబు చెప్తాను మీకు. కంగారు అనే ఒక వర్డ్ మనం సాధారణంగా ఏంటంటే కచరా కూడా అంటాము, చెత్తా చెదరను దాన్ని కంగారు అంటాం. మీరు ఆ మాట తీసుకొచ్చారు కనుక ఏదో నిర్మాణం చేస్తుంది అంటే ఐఎమ్ డైవర్టింగ్ టు దట్. మీరు హైదరాబాద్ నగరమే కానీ లేక కరీంనగరే కానీ ఏ యొక్క డిస్ట్రిక్ట్ పోనీయండి, ఒక మెయిన్ రోడ్స్ తప్పిస్తే, ఈవెన్ మెయిన్ రోడ్స్ కూడా నిన్న మొన్నటి వరకు ఇదేంటంటే నేను ఇక్కడెక్కడ ఉంటాను నేను, అయితే ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నదంటే మా డ్రైవర్ ఏడ్చేవాడు రోజు. సార్ అక్కడికి పోను నేను, ఆ త్రోవకు పోను నేను కారు అవుతాను, ఇంకో త్రోవకు పోతే అంటే ఇంకా 3 కిలోమీటర్స్ ఎక్కువ. అది పంజాగుట్ట ఏరియా అక్కడ ఉంటాను. ఆ పంజాగుట్ట ఏరియాలో ఏదో 4 ఏళ్ళు 3 ఏళ్ళ దానికి అట్లాంటి రోడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ సిటీలో. అయితే అది ఎంత తెల్లైపోయింది, మెయింటెనెన్స్ ఎంత పాడైపోయింది, ఎంత గుంటలు, ఎంత చెత్త చెదరం అంటే అవుతుందో. ది డ్రైవర్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, సార్ అట్లా పోదాను, అట్లా పోదాం, అట్లా పోతే 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఎక్కువ ఉంది. ఏంటి నగతి అంటే 3 కిలోమీటర్లు ఏదో రౌండ్ అబౌట్ పోవాలి. ఎందుకు పడిందండి, ఎందుకు మీటర్ కావడం లేదు? మీరు హైదరాబాద్ సిటీ చూడండి, ఆ పక్కకు మొత్తం పార్కింగ్, ఈ మొత్తం ఒక పార్కింగ్. అంటే మీకు ఫుట్పాత్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా సైడ్ రోడ్స్కి అయితే రోడ్ గెట్స్ లిమిటెడ్. ఇంత ఉన్న రోడ్ అయితే ఇంత అవుతుంది. ఎందుకు అవుతుందండి? ఆ సైడ్కి పార్కింగ్, ఈ సైడ్ పార్కింగ్. ఇది ఇట్లా ఉంది కదండి. మీకు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే మీకు సొల్యూషన్ ఇస్తాను, నేను రాశాను కూడా దీని గురించి. మీకు గవర్నమెంట్ ల్యాండ్స్ బోర్డు ఉన్నాయండి హైదరాబాద్లో. గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్ముకొని బతుకుతున్నారు. ఎవరైనా గవర్నమెంట్ భూములు అమ్ముకొని ప్రభుత్వం నడుపుతారండి ఎవరన్నా? నిజాం దగ్గర అయితే వేల ఎకరాలు ఉండే, అమ్మలేదే అంటే నేను డిపెండ్ చేస్తలేను. దిస్ గవర్నమెంట్ ఇస్ వర్స్ దాన్ నిజాం గవర్నమెంట్. చంద్రశేఖరరావు గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్ కంటే కూడా కఠినమైన గవర్నమెంట్. నేను కండెమ్ చేసి చెప్తున్నాను. ఆయన అమ్మలేదే భూములు అమ్మిన నువ్వు ప్రభుత్వం నడుపుతావా? నీకు పార్కింగ్ ప్లేస్ లేదు, ఆ భూములు ఏదో నువ్వు అక్కడ గార్డెన్ లేదు నీకు పక్కన, అది గార్డెన్ పెంచుకోవాలి. పార్కింగ్ స్పేస్ మీరు అమెరికా పోతే వెళ్ళిపోతే ఒక్కొక్క 300 గదాల మీద అయితే 30 అంతరాలు అయితే కడతారు. ఎస్ పుట్ ఇట్. నీకున్న ల్యాండ్స్లో అయితే ఎన్ని పార్కింగ్ స్పేస్ పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు కదా. ఒక ప్రతి చోట అయితే మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ 300 గదాలు 500 గదాలు తీసుకుని అయితే పార్కింగ్ స్పేస్ పెట్టండి మీరు. విన్నారా? దాన్ని వెడల్పు చేయండి. అక్కడ పార్క్ ఉండదు, పిల్లలు ఆడుకుందామంటే ఏదో జమీన్ ఉండదు మీకు. ఇవాళ ఎంతమంది పిల్లలకి అయితే ఆడుకునే స్థలాలు ఉన్నాయండి? ఎన్ని పార్క్స్ బాగున్నాయండి? ఉన్న పార్క్స్ చెడిపోయినాయి. అంత చెత్త చెదారం. అంటే నేను సబ్జెక్ట్ ఏదో ఒకటి విద్యకి చెప్పాను, మీకు నిరుద్యోగాన్ని చెప్పాను, నేను పరిశుభ్రతకు వస్తున్నాను అంటే 1 by 1 వెళ్తాను. వీటన్నిటికీ నేను ఆర్టికల్ రాశాను. హైదరాబాద్లో ఇప్పుడు పరిశుభ్రత శూన్యమైనందువల్ల ఏమైందో నేను చెప్తాను. మీరు సడకుల పంట అంతా చెత్త చెదరం. మీరు ఇప్పుడు మేము ఫ్లాట్లో ఉంటాం, అక్కడ ఏదో ఇంటి ముందు అంతా కుండీలు మొత్తం ఇంత ఏదో రోడ్డు అవి ఉంటాయండి. రోజుల తరబడి నెలల తరబడి అవుతుంది అక్కడ. ఎంత వాసన, దుర్వాసన, పాడు. అండ్ ట్రాఫిక్ గురించి అవును బాగానే ట్రాఫిక్ అయింది. మరి నువ్వేమైనా ఆలోచిస్తున్నావు దాని గురించి? ట్రాఫిక్ బాగా అయిందండి అదే నువ్వు చెప్పేది బాగుంటుంది. చెప్పండి, ప్రభుత్వం అన్నది ఈ ట్రాఫిక్ ఇంత ఎందుకు అవుతున్నది, అయితే దీని గురించి ఏం చేయాలి, మనం ఎట్లా చేయాలి, దీన్ని కాకుండా ఎట్లా చేయాలి, ఉన్నదాన్ని ఎట్లా చేయాలని ఆలోచించాలా. అవుతున్నదంటే బాగా కార్లైనా ఏంటి అవుతున్నది నువ్వే చెప్పేది, నువ్వు కాదు కదా చెప్పేది. స్మోక్ బాగా అయిపోయింది, కావాల్సిన లెక్కలు కూడా అంటే ఒక 100 కార్స్ ఎక్కువైనాయి ఇప్పుడు. మరి 100 కార్స్ ఎక్కువ అవుతూ ఉంటే నీకు ఆలోచించాలి కదా. 10 ఏళ్ల పుత్రులు హైదరాబాద్ ఎట్లా అవుతుంది, ఏ విధంగా అవుతుంది? ఇవాళ బెంగళూరు ఖరాబ్ అయిపోయింది. బెంగళూరులో అదే పని అయిపోయింది. ఆల్ స్మోక్, ఆల్ డస్ట్. అండ్ వీటి వల్ల ఏమైంది జరిగింది? అపరిశుభ్రత, సిటీ నిండా అపరిశుభ్రత, పార్కింగ్ స్పేస్ నో పార్కింగ్ స్పేస్, కంజెషన్. వీటి వల్ల ఏమైందండి? మీ హెల్త్ పాడైపోయింది, నా హెల్త్ పాడైపోయింది. ఐఎమ్ కమింగ్ టు హెల్త్ నా. నేను 1 by కవర్ చేస్తున్నాను, ఒకటి. మీకు ఎంత పొల్యూషన్ ఖరాబ్ పాడైపోతే, ఎంత అడల్టరేషన్ ఎక్కువైతే, ఎంత అపరిశుభ్రత ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యాలు చెడిపోతాయి.
మీకు పాలు ఖరాబు, నెయ్యి ఖరాబు, నూనె ఖరాబు, ఏంటి పండ్లు కూడా ఏదో రంగులేసి అమ్మడం, ఏంటంటే నూనె వేసి అమ్మడం, ఏంటంటే ఎన్ని తీర్లు ఏతో ఒక ఆడపడుచున ఉన్న అడగండి ఏతుందో ఇవాళ ఏతుందో కూరగాయల సంగతే కానీ, పాల సంగతే కానీ, నీళ్ళు అన్నీ అడల్టరేషన్. అంటే నువ్వేం చేయాలి. ఎస్ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్, యు ఆర్ గవర్నమెంట్, యు ఆర్ సపోజ్ టు డూ దీస్ థింగ్స్, యు ఆర్ సపోజ్ టు ఇంటర్ఫియర్, యు ఆర్ సపోజ్ టు ఇన్స్పెక్ట్. నీకు పర్యవేక్షణ కావాలి, నువ్వు చూడాలి నీ ఆఫీస్ అంతా ఏం చేస్తున్నారు, నీ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయినాక ఏమైంది, ఇద్దరికి నాకు రోగం వచ్చింది. నాకు లెక్క లేకుండా అలర్జీసు, తుమ్ములు, దగ్గులు, ఏంటంటే ఇవన్నీ అయితే యశోద నర్సింగ్ హోమ్కో ఇంకో నర్సింగ్ హోమ్. అక్కడ ఏంటండి ఎంత దోపిడీ, అది ₹1,00,000. చిన్నదైతే చిన్న కానీ పెద్ద పడితే అయితే లక్షలు, కోట్లు కూడా కొన్ని. అక్కడ ఒక హాస్పిటల్ పోయి చూడండి అవుతుందో, ఎట్లా ఓ రైల్వే ప్లాట్ఫామ్స్లో ఉన్నట్టు అవుతుందో, పేషెంట్స్ ఎక్కడ పడుతున్నారు కారిడార్స్లో, ఎట్లా పడినారు చూడండి అవుతుందో. చూస్తే అసహ్యం వేస్తుంది, చూస్తే రోత పుడుతుంది, చూస్తే దుఃఖం వస్తుంది. అంటే మీరు హాస్పిటల్స్ ఎందుకైతున్నాయి హాస్పిటల్స్ అవి, ఇంతమంది రోగులు ఎట్టయినారు. మీ యొక్క ఎంటైర్ పొల్యూషన్ కనుక అయినా, కంటామినేషన్ అయినా, అడల్ట్రేషన్ వల్ల అయినా, దీని గురించి ఏమైనా పట్టించుకున్నారు చీఫ్ మినిస్టర్? ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్? ఆయన పర్యవేక్షణ ఏం చేస్తున్నారు? హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఏం లేదు కదండి. అందువల్ల ఏమైంది, హెల్త్ మొత్తం హెల్త్ ఎడ్యుకేషన్ కృప. ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ గాన్ టు డాగ్స్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్. దే ఆర్ స్నాచింగ్ మనీ, రాబింగ్ పీపుల్. చనిపోతే కూడా చనిపోదని చెప్పి వెంటిలేటర్ని పెట్టి ₹5,00,000, ₹4,00,000 చెక్కాల్సిన ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు అడిగే చెప్తారు. చనిపోయినాడు అంటే హాస్పిటల్స్ ఎంత దుర్మార్గం అయిపోయినాయంటే, ఎంత చెడిపోయినాయంటే మీకు ఏం పర్యవేక్షణ లేదు. గవర్నమెంట్ ఈజ్ నోవేర్, దెర్ ఇస్ నో గవర్నమెంట్. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు బిల్స్ కుక్అప్ చేస్తారు. కుక్అప్ చేస్తేనే లేదా, నీకు ఆడిటర్స్ ఉంటాయి కదా, పెట్టకూడదు నువ్వు. వాళ్ళు బిల్స్ కుక్అప్ చేస్తే నీకు తెలియదా, చేరాదా, నీకు తెలుసుకుంటే యూ డోంట్ హ్యావ్ విల్ పవర్, యూ డోంట్ హ్యావ్ విల్ పవర్ టు డూ ఇట్. అయిపోయిందండి, అది చెప్పాను. ఐ విల్ కమ్ టు కరప్షన్. నేను ఈసారి అవుతుందో ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యాక ఒక ఆర్టికల్ రాశాను, నా అనుభవం కుదిరి రాశాను. నాకు పాత కారు ఉండేది, అది అమ్మాను నేను. అమ్మితే ఏంటంటే అతను అమ్మినవాడు ట్రాన్స్ఫర్ కోసం అవుతుందని, ట్రాన్స్ఫర్ కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి కదా సార్, ఒకసారి ఆర్టీ ఆఫీస్ దాకా కొద్దిగా వచ్చిపోండి, అక్కడ కొద్దిగా సంతకం పెట్టాల్సి ఉంటుంది అంటే, సరే నేను వెళ్ళాను. వెళ్తే నేను అక్కడ కూర్చున్నాను, సార్ కొద్దిగా లోపల దాకా వస్తారా సార్ వెళ్ళాను. మీరు బిలీవ్ మీ నేను రాశాను, ఆర్టికల్ రాశాను. ఒక అంగడి అంటే అవినీతి అంగడి, అవినీతి అంగడి అది ఒట్టిది కాదు. అంతటా ఏంటంటే మనం కూరగాయలు గీరగాయలు అమ్ముతుంటూ అంటే అల్లం చిత్తపడి అమ్ముతుంది, అట్లా కరప్షన్ అవ్వబడుతుంది. ప్రతి డెస్క్ కాడ ప్రతి మనిషి మీకు డబ్బులు చేత పెట్టండి అయితే ఏది కాదన్నమాట. ఐ వాజ్ అస్టానిష్డ్, షాక్డ్. ఏంటంటే ఎంత కరప్షన్ అండి. ఇవాళ కరప్షన్ చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్లో మునుపటి అవినీతి కంటే ఎక్కువ 10 అంతలు ఎక్కువ పెరిగింది, 10 అంతలు ఎక్కువ పెరిగింది అవినీతి. పొమ్మనండి, అయితే ఆయన పొమ్మనండి. ఒక 5-6 నేను చెప్తాను ఏదైతే సైడ్ దీని ఎగ్జాంపుల్స్ ఏదైతే ఇప్పుడు నేను ఆర్టీఏ చెప్పిన అట్లాంటి ఇంకా చాలా చెప్తాను. ఒకసారి పోయిరమ్మనండి. నేను రాశాను, బుర్కా వేసుకొని పోయారండి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ బుర్కా వేసుకొని పోతే చీఫ్ మినిస్టర్ అంటున్నాడు భయపడతారు కనుక, బుర్కా వేసుకొని పోతే ఏర్పాటు చేయాలి కనుక పోయి చూస్తే తెలుస్తుంది అవినీతి ఎక్కువైందా తక్కువైందా. ఏమండి అవినీతి తక్కువైందా ఎక్కువైందా? కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు? ఎంత పెరిగిందండి అవినీతి, చాలా పెరిగింది. అవినీతి పెరిగింది, అపరిశుభ్రత పెరిగింది, విద్య చెడిపోయినాయి, దవాఖానాలు చెడిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో రోడ్స్ అన్ని చెడిపోయినాయి. వీటిలో ఏం బాగున్నాయి? వీటన్నిటి పర్యవసానంగా ఏమైందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. దాని ద్రవ్యోల్బణ ఇన్ఫ్లేషన్ అంటాం. ఫారిన్ కంట్రీస్లో మీరు అమెరికన్ డెమోక్రసీలో ఏదో 2 ఇష్యూస్ మీద వాళ్ళు ఎలక్షన్కి పోతారు. ప్రజాస్వామ్యాల దానికి ఏంటంటే వాళ్ళు ఒక ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే మొట్టమొదటి ఏం చూస్తారంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగినాయా తక్కువైనాయా. ఎందుకు చూస్తారు వాళ్ళు? ధరలు పెరిగితే వాళ్ళు స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. ఇప్పుడు నాకు ₹1000 వస్తే అవుతుందో ఆ ₹1000 మునుపొచ్చిన దానికంటే పదార్థాలు, వస్తువులు, సౌకర్యాలు తక్కువ వాళ్ళు వచ్చినాయనుకోండి, ధరల పెరుగు వలన అయిపోయింది. నా స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గింది కదా, నా స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగితే స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గుతాయి. అందరికి తెలిసింది, ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగితే అంత స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గుతాయి. సో నేను అమెరికన్ సిటిజన్ విల్ బి ఆల్వేస్ కాషియస్ అబౌట్ దట్ థింగ్. నా స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గిందా పెరిగిందా, ఈయన వచ్చినాక నాకు తగ్గినట్టు పోతాడు ఆయన, ఆ ప్రెసిడెంట్గా పోయినట్టే లెక్క. వాళ్ళకి అది చాలా క్రూషియల్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ మన దగ్గర సిటిజన్స్ ఆర్ నాట్ సో మచ్ కాన్షియస్ ఆఫ్ ఇట్. ఆయన ఇవాళ పెన్షన్స్ ఇస్తున్నాయండి, ₹1000 పెన్షన్. అకార్డింగ్ టు మీ ఆ ₹1000 పెన్షన్ విలువ అవుతుందో ఒకనాడు ₹100 ఈక్వల్. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది?
ఇప్పుడు నేను చెప్పాను విద్య పాయ, ఆరోగ్యం పాయ, వెహికల్స్ పాయ, రాదాలి. అదే సార్ మనం అదే పాయింట్ కోసం సార్ మీరు విద్య, కరప్షన్, హెల్త్ గురించి మాట్లాడారు. కేసీఆర్ ఏమంటున్నాడు, విద్య కోసం గురుకుల స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ కేటాయించారు. హెల్త్ గురించి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం. వైట్ రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకి కార్పొరేట్ వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి మీరు వైట్ రేషన్ కార్డుతో ఇంకోటి ఆరోగ్యశ్రీతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటున్నారు. కరప్షన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడ అవినీతి జరగట్లేదు. కరప్షన్ కన్నా అయితే ఇమీడియట్ నాకు టెలిఫోన్ చేయండి అని కేటీ రామారావు గారు మాట్లాడతారు. ఇంకా మన సీఎం గారు కూడా చెప్పుతాడు కొట్టాడు, ఏమండి మేము ఆఫీస్కి పోతే ఒక ఎల్డీసీ ఏంటంటే నన్ను డబ్బు అడిగితే లేకుంటే అయితే అక్కడ టెలిఫోన్ చేయనట్టు చీఫ్ మినిస్టర్కి, లేకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, లేకపోతే చెప్పుతుడు కొట్టన్నట్ట. ఏంది అర్థం ఉందండి దానిలో జరిగిన మీనింగ్ అయితే అంటే ప్రతి ఆల్టర్నేట్ ఫెలో చెప్పుతూ కొట్టాలి నేను. అక్కడ ప్రతి వాడు ఏదో ఎవరి ఆల్టర్నేట్ ఫెలో ఇదే కరప్ట్ ఫెలో. సో ప్రతి వాడికి నీకు టెలిఫోన్ చేయాలి. నువ్వు టెలిఫోన్ నాకు అందుబాటులో ఉంటావు. నువ్వు వాడు చెప్పుకొడుతాడు కొడితే వాడు నన్ను చెప్పుకొడతాడు. ఊకుంటాడు వాడు. నీకు ఏముంది ఏంటది ఏం మాట మాట్లాడుతున్నావు ప్రభుత్వంలో? కరప్షన్ ఎప్పుడు కరప్షన్ తీసుకుంటే వాడు చెప్పి కొట్టాడు, ఎప్పుడు కరప్షన్ తీసుకుంటే టెలిఫోన్ చేయాలట. అది ఏంటండి? అది అదేం పరిపాలన అండి? అర్థం పత్తనే పరిపాలన, సిల్లీ, అబ్సర్డ్. సో ఏం చెప్తానంటే ఏంటంటే కరప్షన్, హెవీ కరప్షన్ ఎక్కడ చూసినా. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పిన, అన్ఎంప్లాయ్మెంట్ తప్పకుండా ఉంటుంది ఎక్కువ. ఆయన 1,00,000 జాబ్స్ ఇస్తానన్నాడు. ఎక్కడంటే 30,000 కూడా లేవు. 30,000 కూడా ఎక్కువే. నేను 30,000 అన్నాను కానీ 1,00,000 జాబ్స్ ఇస్తాను, ఇంకా ఇస్తానంటాడు. 2 లక్షలు ఇస్తాడు. ఏమిటింది? తెలంగాణలో దమ్మి కింద రాత అంటాం. దసరా రోజున ఏదో దమ్మి కింద రాత అని ఏంటంటే కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు రాసుకుంటారు. అయితే ఇచ్చాడు ఇప్పించుకున్నాయని ఏమి ఉండదు, కాదు మీద ఉంటాయి. మీరు అన్నదానికి ఒక సమాధానం చెప్తాను. ఆయన దవాఖానలు బాగా పనిచేస్తున్నాయి, ఆయనే పోయి చూడమనండి. ఓకే, ఆయన దవాఖానలే పనిచేస్తున్నాయా? ఆయన ఎందుకు పోడండి? ఆయన హెల్త్ మినిస్టర్ ఎందుకు పోడండి? ఆయన స్టాఫ్ ఎందుకు పోడండి? ఆయనకి ఇన్స్పెక్షన్ సిస్టమ్ లేదా? ఆయన ఇంకా ప్రైవేట్ ఏది మీరు అన్న విషయాలు ఏది జరుగుతున్నాయి అక్కడ చూడమని. మీరు ఆరోగ్యశ్రీ అన్నారు, సర్టిఫికేట్ అన్నారు, ఇవ్వన్నారు. మీరు ఏ అయితే రూల్స్ పాటిస్తున్నారో వాళ్ళు పాటిస్తున్నారా? దే రిబెల్డ్ ఇట్, దే రివోల్టెడ్. నో, దే సెడ్ నో, వీ వోంట్ డూ ఇట్. బాధాప్తాగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కలిసి అయితే అవసరం పెట్టుకునేది మేము చేయం. ఏం చేసుకున్నా పో చేసుకో. దే నాట్ ఇంప్లిమెంటింగ్. నౌ ది గవర్నమెంట్ రూల్స్ ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బికాస్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. నేను కాలేజీలో పనిచేశానండి. ఆ కాలేజీలో ఏదో మీకు ఆ కాలేజీ పెట్టడానికి కోసమే మీరు కొన్ని కండిషన్ పెట్టారు. ఆ కాలేజీ నడపడానికి కోసం మీరు కొన్ని కండిషన్ పెట్టారు. అది ప్రైవేట్ కాలేజ్ అనుకుందాం. మీరే కండిషన్స్ ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్లో పెట్టినారో అవే కండిషన్స్ మీ ప్రభుత్వ రంగానికి చెందిన హై స్కూల్లో, కాలేజీలో కూడా ఉండాలి కదా, జరగాలి కదా. మీరు ల్యాండ్ ఇంత కావాలన్నారు, స్టాఫ్ ఇంత కావాలన్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఇంత కావాలన్నారు. ఇవన్నీ కండిషన్స్ మీరు అయితే పెట్టినారో ఇవన్నీ కండిషన్స్ మీ దగ్గర కూడా ఉండాలి. మీ దగ్గర లేకుండా వాళ్ళు పెట్టుకుంటాడు, వాడు కొట్టుకెళ్తాడు. సార్ మీరు పక్కన స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ మీరు అక్కడే పోయి చూడండి, అయితే నన్ను ఎందుకు అడుగుతున్నాడు అది అని పెట్టినాడా? టుడే దట్ ఇస్ ది పొజిషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్, దట్ ది ప్రైవేట్ సెక్టర్ ఇస్ టేకింగ్ అడ్వాంటేజ్. దే గో టు కోర్ట్. ఇప్పుడు ఏం చేశారు? ఉస్మానియాలో రెగ్యులర్ అపాయింట్మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ చేశారు. నేను అక్కడే చదివాను, నాకు తెలుసు. ఒకనాడు ఏంటంటే ఉస్మానియాలో కానీ ఎయిర్స్లో కూడా అపాయింట్మెంట్స్ రెగ్యులర్గా జరిగేవి. ఎట్లా జరిగేవి? ఒక పోస్ట్ వేకెంట్ అయిపోతే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేసి ఒక సెలక్షన్ కమిటీ పెట్టి, సెలక్షన్ కమిటీ ద్వారా ఏంటంటే చేస్తే రెగ్యులర్ అపాయింట్మెంట్. దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటాయి, ఒక సెలక్షన్ కమిటీ ఉంటాయి. అట్లా కాక ఆ వేకెంట్ పోస్ట్ను అట్లా అయిపెడతారు. అట్లా ఏంటంటే కొన్ని దాదాపు ఒక 100 పోస్ట్ దాకా అయితే వేకెంట్. ఈ పోస్టులు వేకెంట్ ఎందుకుంటాయంటే నేను సిండికేట్ మెంబర్గా ఉన్నాను ఉస్మానియాకి. ఈ పోస్టులకు ఏంటంటే గవర్నమెంట్ శాంక్షన్ కావాలి, గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. వీళ్ళు రాస్తారు, అయ్యా మా దగ్గర 4 పోస్టులు ఖాళీ అయినాయి, మీరు దయచేసి ఏతో శాంక్షన్ చేస్తే వాటిని మేము అపాయింట్ చేసుకుంటాం, మీరు ఏతో దానికి గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వండి అంటే వీడు సంవత్సరం 2 సంవత్సరాలు శాంక్షన్ వీడు ఇవ్వడు. మా వైస్ ఛాన్సలర్ రైస్తారు సంకర పెట్టుకొని పోయి తిరుగుతూ కూడా ఎంత తిరిగినా కూడా ఏదో వాటికి శాంక్షన్ కావు. శాంక్షన్ కాకపోతే వాళ్ళు ఏం చేశారు అక్కడ ఏంటంటే టెంపరీగా ఏంటంటే అడాక్ అపాయింట్మెంట్ పెట్టారు. అంటే పార్ట్ టైం అపాయింట్మెంట్, పోలీసులో రెగ్యులర్ అపాయింట్మెంట్ వీలు కాదు, డబ్బు లేదు, శాంక్షన్ లేవు కనుక ఏంటంటే అడాక్ అని పెట్టాను. మొట్టమొదటి అడాక్ అన్నారు. అంటే పార్ట్ టైం ఏదైతే మీకు పీరియడ్కి 15 ఇస్తాం, 20 ఇస్తాం, 50 ఇస్తాం.
అది అయిపోయినాక ఏంటంటే కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ పెట్టారు, అంటే సంవత్సరానికి ఇంత ఇస్తామని చెప్పి. అట్లా పెడితే మీరు ఒక్కరిని పెడితే పర్వాలేదు, ఇద్దరిని పెడితే పర్వాలేదు, 100 మందిని అట్లా పెట్టినాక వాళ్ళు అసోసియేట్ అన్నారు. మామూలుగా కదండి, ఒక్కడు పోయి ఇద్దరు అయినాక 15 20 మంది వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యూనిట్ పెడతారు. యూనిట్ పెట్టాక ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని నువ్వు కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ పెట్టావు, ఎన్ని రోజులు పెట్టావు నువ్వు, 1 నెలనా, రోజా, 2 రోజులా, 6 ఏళ్ళు కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ పెట్టినావు నువ్వు. నన్ను 6 years you have been appointing me as contractual appointment, 1 year after another, 1 year after another. I have 6 years experience. Now regularize me. నాకు రెగ్యులర్ జాబ్ ఇస్తాను అడిగిన ఈ దొర. ఈయనకి ఏమంటాడో ఆయన దొరనే, ఏంటంటే ఏది పడితే ఇస్తాడు, ఇన్నారు ఏంటంటే ఇస్తాడు. వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఎందుకంటే రూల్స్ ప్రకారంగా సెలక్షన్ కమిటీ ఉండాలి కదా, యూజీసీ అప్రూవల్ ఉండాలి కదా, క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఇవన్నీ ఉండాలి కదా, లేవు కదా వాళ్ళకి ఇవన్నీ క్వాలిఫికేషన్ లేవు. ఏవో కొద్దిమందికి ఉండొచ్చు, 10 మందికి, తగ్గిన వాళ్ళకి లేవు. మరి ఎట్లా అపాయింట్ చేస్తే వాళ్ళు రెగ్యులర్గా చేయలేవు, రెగ్యులర్గా అపాయింట్ చేయలేవు, కాంట్రాక్చువల్ అపాయింట్ చేయకపోతే ఊరుకోరు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏంటంటే కాంట్రాక్చువల్ స్టాఫ్ అందరూ కలిసి ఏంటంటే ఈయన పడ్డారు వీళ్ళందరూ వర్క్ చేస్తారు ఇప్పుడు అయినా. ఇది మీరన్న విషయం ఏంటి, ఇంకోటి అన్నారంటే గురుకులు స్టార్ట్ చేసినాం. నువ్వు 1000 తెలుగు మీడియం స్కూల్స్ అంతవరకు ఉన్న స్కూల్స్ అన్నీ మూసి 100 గురుకులు పెడితే ఏమైందండి, ఓ 3000, దాదాపు నాకు సరిగ్గా ఫిగర్ చెప్పకుండా ఏం లేకున్నా అని తెలంగాణ స్టేట్లో అదొరకు ఉన్న తెలుగు మీడియం స్కూల్స్ ఒక 3000 స్కూల్స్ పోయాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఒక 3000 స్కూల్ కంటే ఎక్కువనే పెరిగి తక్కువ పోలేదు, ఆల్ తెలుగు మీడియం. అయితే అయినాక నువ్వు ఎన్ని గురుకులు అపాయింట్ చేసినావు నువ్వు, ఒక 300 400 చేశాను. 3000 క్లోజ్ చేస్తావు, 300 పెడతావు, ఏమి నీ ఘోరైంది. రీప్లేస్ అంత కూడా కాదు కదా, నువ్వు గొప్ప చెప్పినట్టు ఏదో 300 స్కూల్స్ పెట్టి 3000 స్కూల్స్ ఏదో క్లోజ్ చేసేసి నేను ఘనాపాటు చేసిన ఊరికి చెప్పుకుంటావేంటి. అయినాక నీ కాన్సెప్ట్ గురుకులు ఏందండి, ఆయనకి నిజంగా చెప్తున్నా ఏంటని పెద్ద మనిషి ఏంటంటే గురుకులు అంటే అర్థం ఏందండి, గురుకులాలు అన్నవి ఆశ్రమ స్కూల్స్. ఒకప్పుడు గురుకులాలు అన్నది ఏంటంటే విద్యార్థులు ఆశ్రమాలకు పోయి అక్కడ చదివే అయితే గురువు దగ్గర పోయి చదివే స్కూల్స్ అవి. అక్కడ ప్రత్యేకంగా విలువల ఆధారంగా అయితే కూర్చుంటూ పోతాయి. బేసికల్లీ వాల్యూ బేస్డ్ వాళ్ళు మొత్తం ఏదో అసలు అక్కడ అంత పకడ్బందీగా బ్రహ్మచర్యం, విలువలు ఇవి మొదలు చెప్పబడి ఇవన్నీ చెప్పబడినాక ఏదో దగ్గర చెప్పబడతాయి. ఇక్కడ ఏంటంటే నీ గురుకుల కాన్సెప్ట్ ఏంటిది, ఆ కాన్సెప్ట్ ఒకటేనా, దాని గురుకుల అనవే తప్పు. యూ కాంట్ సే దట్ ఇస్ గురుకుల అండ్ యూ సే ఇట్ గురుకుల అండ్ అని మళ్ళీ ఏమంటావు నువ్వు అని. మేము కార్పొరేట్ విద్య ఇస్తామండి. అరే కార్పొరేట్ విద్య అన్నది ఏదో పెట్టుబడిదారు విద్య, అది క్యాపిటలిస్ట్కి కాన్సెప్ట్ అవుతుందో బాగా పెట్టుబడి పెట్టి బాగా అవుతుందో దాని ధనం పెట్టి అవుతుందో బాగా మళ్ళీ ఆదాయం వచ్చడానికి కోసం చెప్పేది అంటే కార్పొరేట్ విద్య అంటే అమెరికా పంపడానికి. యూ ఆర్ సేయింగ్ దట్ విల్ గివ్ కార్పొరేట్ విద్య. వాట్ ఈస్ కార్పొరేట్ విద్య? కార్పొరేట్ విద్య ఇస్ దట్ ఇట్ ఈస్ క్యాపిటలిస్టిక్ టు ప్రొడ్యూస్ క్యాపిటలిస్ట్. ఒకవైపు గురుకులు అంటావు, ఇప్పుడు కార్పొరేట్ అంటావు, ఏది కార్పొరేట్ కదా ఏమంటే. ఒకవైపు స్కిల్స్ ఓరియంటెడ్, నువ్వు పెట్టినేమో వాల్యూ ఓరియంటెడ్ పేరు, నువ్వు చెప్తున్నదేమో స్కిల్స్ ఓరియంటెడ్. దేనికి అర్థం ఉందా దాంట్లో? అంటే తమాషా అంటే 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 జనులు ఏతుందో నేను ఏది మాట్లాడినా కానీ జనులు ఏదో తీసుకుంటారో ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పి ఏదో మాట్లాడిస్తే ఏం బాగుందా చెప్పండి. ఫైనల్గా అంటే మనం మీరు స్టూడెంట్ వింగ్ సైడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి విద్యావేత్త కాబట్టి యువతకి ఏం చెప్తారు, ఈ ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలని చెప్తారు? మీ సందేశాన్ని చెప్తే యువత కొంత మారే అవకాశం కూడా కనబడుతుంది. అవునండి, ఇప్పుడు నేను రాశాను కూడా యువత యాక్చువల్లీ స్పీకింగ్ ఏంటంటే ఈ ఎలక్షను నన్ను అడిగితే యువకులు ఏ విధంగానైతే తెలంగాణ తెచ్చుకున్నారో యువకులకే నేను కాలిస్తున్నాను. యువకులకే ఈ గవర్నమెంట్ను తీసేసి ఇంకో గవర్నమెంట్ చేయడం కోసం ప్రయత్నించాలి వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఏం బాగు కాదు, ఈయన బాగు చేయలేడు. బికాస్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ అట్ ఆల్. డ్యామేజ్ ఎడ్యుకేషన్ ఈజ్ అబ్సల్యూట్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అటువంటి అతను చీఫ్ మినిస్టర్ మీకు ఏం చేస్తాడు? విద్యార్థుల ఇంట్రెస్ట్ లేదు కదా దీంట్లో. మీకు విద్యార్థులు అంటే ఇవాళ మీకు ఇన్స్టిట్యూషన్ బాగా నడవాలి, విద్యలు బాగా నడవాలి, వాటిలో ఉద్యోగాలు రావాలి. ఈ 3 కదా, ఈ 3 ఆయన చేస్తాడా? మళ్ళీ ఎట్లా చేస్తారు మీరు? వాళ్ళందరూ విద్యార్థులందరూ అన్ని కాలేజెస్ అన్ని యూనివర్సిటీస్ అన్ని చోట్ల ఏదో వాళ్ళు రంగంలో దిగి ఆయనకు అగెన్స్ట్ పనిచేయాలి, చేసి ఇంకో ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో ఏదో బ్రహ్మాండం జరుగుతుందని నేను అనడం లేదు.
ఏదో జరుగుతున్న ఆశ. ఏమండి నన్ను చాలా మంది అడుగుతారు, ఏమండి మీరు మాట్లాడతారని కానీ వచ్చే గవర్నమెంట్ ఏదో గొప్ప గవర్నమెంట్ వస్తుందా, ఈ కాంగ్రెస్లో సంగతి ఏర్పడ్డా, నేనేమంటలేను అట్లా. నేను ఏదో ఉద్ధరిస్తారు, ఏదో ఆకాశం అంతా ఏదో బాగుంటుంది అనలేదు. ఒక ఆశ. నిన్ను తెచ్చుకున్నప్పుడు కూడా ఆశే, నువ్వు వచ్చినప్పుడు కూడా అంతే. నేను అప్పుడు కూడా రాశాను, చంద్రశేఖరరావు లేకుంటే తెలంగాణ వస్తే ఏదో బ్రహ్మాండంగా జరగబోతుందని అనడం లేదు. లీడర్షిప్ ఇస్ లీడర్షిప్, పార్టీ ఇస్ పార్టీ, ఓట్ బ్యాంక్ పార్టీస్ ఓట్ బ్యాంక్. ఏదో కొద్దిగా పెట్టిన జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనం ఏం చేసాము, ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్ పాస్ చేస్తే ఏదో దానికి బదులు ఇంకో గవర్నమెంట్ ఎన్నుకున్నాం, మళ్ళీ పడేస్తే ఇంకో తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ తీసుకుని ఇంకో తీసుకొచ్చుకున్నాం, అయినా వాళ్ళనే మళ్ళీ మార్చినాం. అట్లా ఏంటంటే మనం ఏం చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో ఏం చేస్తా అంటే దీని నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది నేను ఆల్టర్నేటివ్, మనకేం ఆల్టర్నేటివ్ అని చెప్పండి. మళ్ళీ అదే కాంగ్రెస్ ఉంది, అదే బీజేపీ ఉంది, అదే అదే పాతవే కదా. మన వాళ్ళిద్దరు ప్రభుత్వ పాలన ఎందుకు మళ్ళీ వాళ్ళపోతున్నాం? ఏమైనా బాగుపడతారేమో, బాగు చేస్తారు ఈసారైనా. కానీ ఈసారైనా ఆయన బాగు చేస్తారని చెప్పి నాకు ఆశ లేదండి. ఎందుకంటే ఆయన ప్రకృతిలో, ఆయన టెంపర్మెంట్లో లేదు. అసలు ఆయన టెంపర్మెంట్ ప్రజాస్వామ్య టెంపర్మెంట్ కానే కాదు. ఆయన ప్రభు టెంపర్మెంట్, ఆయన రాచరిక టెంపర్మెంట్ ఉన్నది కానీ ప్రజాస్వామ్య టెంపర్మెంట్ చంద్రశేఖరరావు లేని లేదు. Look at the style of administration. He doesn't want to meet people. He does not talk to them. He does not to see experts. ఎన్నడండి పిలిచి మాట్లాడింది, ఎవరిని పిలిచి మాట్లాడండి? ఇంతమంది మంచి మంచి ఇంజనీర్స్ ఉన్నారు, మేమంతా విద్యావేత్తలు, మాకు తెలుసు. నాకంటే సుఖరావే కంటే మాకు అంతకంటే హరగోపర్ కంటే నీకు ఎక్కువ తెలుసు ఎడ్యుకేషన్ గురించి. నన్ను పిలిచావా మమ్మల్ని మాట్లాడడం ఎప్పుడన్నా? ఏం చేద్దామని నేను అడిగినావా నువ్వు? డూ యూ కన్సిడర్ ఎనీబడి? యూ గో బై యువర్ సెల్ఫ్. లెట్ మీ డిక్టేటర్. యు ఆర్ డిక్టేటర్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ డిక్టేటర్? ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా ఏంటంటే ప్రజలు కోరుకునేది ఏంటో యాక్సెసిబిలిటీ. టు ఏబుల్ టు సీ యూ, దట్ యు ఆర్ లిజనర్. నువ్వు చేస్తావా చేయవేనమాట, వింటావా? నేను చూడాలంటే ఎట్లా, నేను వినాలంటే ఎట్లా? యూ డోంట్ వాంట్ టు సీ, యూ డోంట్ వాంట్ టు లిజన్, యూ వాంట్ టు గో బై యువర్ సెల్ఫ్. అండ్ ఐ ఆమ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ సో గ్రేట్, వై డు యూ నాట్ డూ దీస్ థింగ్స్? నీకు ఎవరి కన్సల్టేషన్ ఎక్కర్లేదు, ఎవరు ఎక్కర్లేదంటే నీవే గొప్పవాడు అనేటుంటే మరి ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి మనకు? నువ్వు చేయలేవని. వస్తే చేస్తానంటే వస్తే చేయడం ఏంటి? ఆయనకి ఇవ్వవలసిన క్రెడిట్ రెండు మూడు విషయాలు అవి కూడా చెప్తాను మీకు. వాటర్ ఏదో డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ అయింది, ఒప్పుకోవాలి. ఇరిగేషన్ ఇంప్రూవ్ అయింది, ఒప్పుకోవాలి. మీకు కొంత సెక్యూరిటీ అయితే అంతా కాదు కానీ కొంత గొప్ప అయితే సేఫ్టీ సెక్యూరిటీకి ఇంప్రూవ్ అయింది, ఒప్పుకోవాలి. ఇక ఇది తప్పిడిచి పెడితే తక్కిన అన్ని రంగాలు గొప్ప. ఇప్పుడు నేను ఒక 5-6 రంగాలు చెప్పాను మీకు, ఇంకా చెప్పగలుగుతాను నేను. ఇది ఈ అన్ని రంగాలకు చెందిన డబ్బంతా నువ్వేందో డైవర్ట్ చేసుకుంటూ, లెక్క లేకుండా వృధా ఖర్చు చేసుకుంటూ, కాస్త పెంచి ప్రజలను ఏదో నువ్వు మభ్యపెట్టి ఏంటంటే 4 పెన్షన్స్ ఎక్కడ ఇచ్చేసేసి 3,000 అన్ఎంప్లాయ్మెంట్ చేసి, అది ఏంటంటే అది బెగర్లీ థింగ్. నువ్వు ప్రజలను ఏదో పని చేసుకుని బతికాలని యాజకులను చేస్తున్నావు, బిచ్చగాలం చేస్తున్నావు. నో గవర్నమెంట్ డస్ ఇట్. నువ్వు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయి. అదేమిటి పెన్షన్స్ ఎంతమంది పెన్షన్ ఇస్తావు నువ్వు? పెన్షన్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వు నువ్వు. ఏమంటే నాకు ఉద్యోగం కావాలని అడగాలి, పెన్షన్ అడగదు. ఎవ్రీ స్టూడెంట్స్ మస్ట్ ఆస్క్ ఎంప్లాయ్మెంట్, నాట్ పెన్షన్. అది బెగర్స్. అన్ఎంప్లాయ్మెంట్ తెలుసా ఎందుకంటే? You give me employment. The students must ask him, sir, we don't want your pension. We want employment. We don't want anything. We want good education. These are the questions that students should ask. And students should play a very active role now as people who are working. నన్ను అడిగితే స్టూడెంట్స్ రంగంలో దిగాలి. అప్పుడు దిగినారు కదండి, అప్పుడు వాళ్ళు దిగి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు దిగి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. వీళ్ళు వాళ్ళు కాదు. No Congress, no BJP, no CPA. It is the students and the youth who alone can make a change. And వాళ్ళే చేయవలసింది ఎప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తే. సార్ ధన్యవాదాలు సార్, విలువైన సమాచారాన్ని అందించారు. సో ఇది పరిస్థితి. సీనియర్ సిటిజన్ అయిన కొండలరావు గారు అంటే విలువైన సమాచారాన్ని ప్రజలకు ఈరోజు చేరవేసే ప్రయత్నం చేశారు. ప్రజానిక ప్రభుత్వం ఎన్నుకునే ముందు యువత పాత్ర చాలా గొప్పది. ఇప్పుడున్న యువత ఉన్న ప్రభుత్వాలు పని చేయనప్పటికీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గతంలో రాజరిక పాలన చూసాము, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా రాజరిక పాలన వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్పు చేసుకోవాలి. అప్పుడే విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ అవుతారనే విధంగా
సార్ చెప్తున్న నేపథ్యం. సైనింగ్ అప్, కిషోర్ బాబు. For more entertainment and news videos, subscribe ManaTV. మరియు మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.